నాగరిక ప్రపంచానికి దూరంగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో విసిరి పారేసినట్టుగా ఉండే చెంచుపెంటల్లో అత్యంత ప్రాచీన ఆదిమ చెంచు జాతి నివసిస్తోంది. శతాబ్దాలు గడిచినా వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పులు కనిపించడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో నిత్యం వెనుకబాటు గురవుతూనే ఉన్నారు. నల్లమలలో చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో నల్లమల అడవులు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 120కి పైగా చెంచు పెంటలున్నాయి. అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, బల్మూర్, కొల్లాపూర్ మండలాల్లోని చెంచు పెంటల్లో చెంచులున్నారు. నల్లమల అభయారణ్యంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం, రవాణా సౌకర్యాలు లేక మౌలిక సదుపాయాలకు నోచుకోక ఆకలితో అలమటిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో 99 చెంచుగూడాలున్నాయి. 2575 కుటుంబాలున్నాయి. అచ్చంపేటలో 18 చెంచుగూడాలున్నాయి. 230 కుటుంబాలు నివసిస్తున్నాయి. అమ్రాబాద్ లో 33 చెంచుగూడాలుంటే 953 కుటుంబాలు ఉన్నాయి. బల్మూర్లో 8 చెంచుగూడాలుంటే 450 కుటుంబాలున్నాయి. కొల్లాపూర్లో 19 చెంచుగూడాలుంటే 292 కుటుంబాలున్నాయి. లింగాలలో 21 చెంచుగూడాలుంటే 650 చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పుడు మేము సిలిండర్ నింపుకోవాలంటే డబ్బులు లేకుతాయి. పుల్లలకు పోతే మేడం తిడుతుంది, కొడుతుంది, గడ్డపారాలు గుంజుకుంటుంది. మేము చెంచుగడ్డలు తవ్వుకుంటాం, అమ్ముకుంటాం. అవన్నీ చేయనిస్తలేదు, కుందేలు పట్టనిస్తలేరు. అవన్నీ చర్య చేస్తారు బండి మీద. ఇప్పుడు మాకు గవర్నమెంట్కి నుంచి ఏ ఆదాయం లేదు. డాక్టర్ రామకృష్ణ సార్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో పని ఇచ్చిండు, అంతకు మించి ఏం లేదు. అది తప్పితే మేము ఉప్పరి పనులకు పోవాలి. భూములు లేవు, బాయిలు లేవు. అడవి కోదామంటే అడవిలో మళ్ళీ గడ్డలు తీసుకొని లేరు. చీలర్లకు పోతే నీళ్ళు ఉన్నాయి, చెంచుగడ్డలు కూడా ఎన్నిక లేదు మాకు. పొయ్యి కూడా 2-3 చచ్చిపోయాను మాకు. అందుకని భయపడి ఇప్పుడు ఎక్కడ పోతలేము మేము. ఆదివాసీల కోసం 5వ స్కెడ్యూల్ అటవీ హక్కుల చట్టం 2006, పెసా చట్టం 1996 తీసుకొచ్చినా చట్టాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చెంచులను పీవీటీజీ పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబ్స్ గ్రూప్ లో చేర్చింది. కానీ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ప్రత్యేక కోటా కేటాయించలేదు. నల్లమలలో ఐటీడీఏ ఉన్నా లేనట్టే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ పీఓ సున్నిపెంట నుంచి పాలనా వ్యవహారాలు నిర్వహించేవారు. మాకు హెల్త్ పరంగా, విద్య పరంగా, వ్యవసాయ పరంగా, ఇంకా మన వసతి గృహాలు, మంచినీటి సమస్య, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఐటీడీఏ పరంగా ఐటీడీ దగ్గర ఎందుకు మేము ధర్నా చేస్తున్నామంటే, ఈ ఐటీడీఏ ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసిన మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా చెంచులకు ఎలాంటి ఉపాధి ఎలాంటిది ఏం జరగలేదు. కాబట్టి ఇక్కడ ఇందులో 31 డిమాండ్ రాసినాం. ఆ డిమాండ్ నెరవేరేంత వరకు ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని అసెంబ్లీ వరకు ఎంత కష్టమైనా నష్టమైనా మా చెంచులు అందరం కలిసి ఎన్ని ఇబ్బందులున్నా వెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కూడుకోవడం జరిగింది. అందరం కూర్చొని ఇక్కడ మాకు మన ఐటీడీఏ పీఓని కలిసి మాట్లాడి పాదయాత్ర స్టార్ట్ చేయాలని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు గడిచినా ఐటీడీఏకి పీఓ లేరు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పెసా, గ్రామీణాభివృద్ధి రంగాలకు సంబంధించిన అధికారులు ఐటీడీఏలో లేకపోవడంతో చెంచులకు అన్యాయం జరుగుతోంది. భూమి లేని నిరుపేద చెంచులకు పట్టాలు ఇవ్వడం లేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు చెంచులందరికీ రాలేదు. ఫారెస్ట్ భూముల్లో పోడు వ్యవసాయం చేసే చెంచులకు అడుగడుగునా ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎదురవుతున్నాయి. నల్లమల అడవుల్లోని అటవీ ఫలసేకరణ చెంచుల జీవనాధారం. అటవీ ఆంక్షలతో చెంచులు సతమతమవుతున్నారు. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థలో వస్తు మార్పిడి చేసి వాటి స్థానంలో రేషన్ బియ్యం, నూనె కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారు. రేషన్ బియ్యం సరిపోవడం లేదు. అంత్యోదయ కార్డులిస్తే తప్ప చెంచులకు నెలకు బియ్యం సరిపోవు. పోషకాహార లోపంతో చిన్నారులు, మహిళలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏది లేదు సార్ మాకు. మేము దవాఖానకు రావాలంటే ఇడికి మన్ననూరుకి రావాలి. ఒటవర్లపల్లిలో ఉండే దవాఖాన కానీ ఆడ కూడా సరిగా ఉండరు సార్. అందుకే మా సమస్యలు ఇట్లనే ఉంటున్నాయని మేము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది కదా సార్, ఇప్పుడు కూడా చేస్తారేమన్న ఉద్దేశంతో అందరికి తెలియాలని వస్తున్నాం అంతే తప్ప మేము ఏ ఫీలింగ్తో పార్టీ ఫీలింగ్లు మాకు లేవు సార్. మాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మా చెంచులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి కానీ మాకు
వాటిని రెవెన్యూ పట్టాలుగా మార్చి రుణమాఫీలు చేస్తే మాకు మంచిగా ఉంటుందని మేము గవర్నమెంట్ని కోరడమైనది. అదేవిధంగా మాకు సపరేట్ చెంచులకు ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. శ్రీశైలం ఐటీడీఏ ఉన్నప్పుడు మాకు ఒకటే ఐటీడీఏ ఉంది. ఈ తెలంగాణ వచ్చినాక మాకేం జరిగిందంటే మమ్మల్ని జనరల్లో కలిపింది. జనరల్లో కలపడం వలన మాకు అన్యాయం జరిగింది. అందుకే మాకు సపరేట్ ఐటీడీఏ చేసి మాకు సపరేట్ ప్యాకేజీలు చేయాలి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అడవిని కాపాడుతూ క్రూర మృగాలు వన్య ప్రాణులతో సహవాసం చేస్తూ సొంతంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని చెంచులు నివసిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇల్లు 1 అర. ఆర్టీటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు కొద్దిమంది చెంచులకు ఇల్లు నిర్మించారు. మిగతా వారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అదే పూరి గుడిసెల్లో పిల్లా జిల్లలతో కాలం వెళ్లదీస్తున్నారు. అత్యవసర వైద్య సాయం పొందాలంటే ఈ చెంచులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ట్రాన్స్పోర్ట్ లేక చెంచు పెంటల నుంచి ప్రసూతి సేవలు, అత్యవసర చికిత్స కోసం మన్ననూరు, వటవర్లపల్లి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం కష్టమవుతోంది. అప్పాపూర్లో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెంచులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలే. ఇక విద్య నల్లమల్ల చెంచులకు అందనంత దూరం. చెంచుల్లో అక్షరాస్యత చాలా తక్కువ. గతంలో నల్లమల్లలో ఆశ్రమ పాఠశాలలు ఉండేవి, నేడు లేవు. వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఫారెస్ట్ ఆంక్షల కారణంగా ఉపాధి కరువైంది. ఐటీడీఏలో పనిచేసే సిబ్బంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి పరిమితమయ్యారు. మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో ఎవరూ కానరారు. నల్లమల్ల అడవిని సంరక్షించే చెంచులను అడవిలో టైగర్ ట్రాకర్లుగా, ఫారెస్ట్ వాచర్లుగా నియమించుకున్నారు. చెంచులెవరిని బీట్ ఆఫీసర్లుగా నియమించలేదు. అడవుల్లో నివసించే చెంచు మహిళలపై దాష్టికాలు జరుగుతున్నాయి, వేధింపులకు గురవుతున్నారు. వీటిని ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి. భర్త చనిపోయిన వాళ్ళకు ఇప్పటి వరకు పింఛన్ లేదు. చాలా మంది ఉన్నారు, ఆధార్ కార్డులు లేవు. ఊరు తిరిగి సర్వే చేయాలి. అరే చెంచోళ్ళకి ఏముంది ఏం లేదని. మరి మా పరిస్థితి ఎవరు చేయాలి? ఐటీడీఏ పీఓనే మాకు సంస్కారం. మాకు ఇప్పుడు ఐటీడీఏ పీఓ కావాలి. ఏదున్నా అడగాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే ఎంఆర్ఓ ఎవరో తెలియదు, గిర్దావర్ ఎవరో తెలియదు, పట్వారు ఎవరో తెలియదు. ఇంతకు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, మేము ఎంతగానో అడిగినాం. ఎంఎం నాయకుంటే మాకు చార్జీలు ఇచ్చేది, చెంచోళ్ళని చూసేది, వాళ్ళను అంతా ఏదున్నా కూడా మాకు అన్ని చేసిరు సార్. మాకు ఇప్పుడు ఐటీడీఏ పీఓ కావాలి. మా సమస్యలు కూడా భూములు చాలా వరకు మేము పెంటలల్లో కూడా మమ్మల్ని ఉండనిస్తట్లేదు. పెంటలల్ల నుంచి కూడా వెళ్ళిపోరాని అంటుండ్రు. ఇక్కడ తెలివి ఉన్నోళ్ళైతే ఏదో ఒక కాడ స్థలం తీసుకొని ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవాలంటే వేరే వెళ్ళిపోవాలంటే ఎక్కడని పోతారు సార్? వారు ఏడని ఉంటారు. నల్లమల్లను కాపాడుతున్నది ముమ్మాటికి అడవి బిడ్డలే. తమ ప్రాణాలను పణంగా పెట్టి అడవిని రక్షిస్తున్నారు. అడవికే కాదు క్రూర మృగాలు, వన్య ప్రాణుల ఉనికి పెంచుతున్నారు. నల్లమల అరణ్యంలో ఏ మూలకైనా వెళ్లగలిగే సాహసం కేవలం చెంచులు మాత్రమే చేయగలరు. అడవి జంతువులను వరుసలు కలిపి పిలుచుకునే అంత బంధం వాళ్ళది. అడవికి రారాజైన పెద్ద పులిని, చిరుత పులిని, ఎలుగుబంటిని బావగా పిలుస్తారు. ఏ జంతువుకు హాని తలపెట్టరు. ఆ జంతువులు సైతం సామాన్యంగా చెంచుల జోలికి రావు. బతుకుపై ఆశ కోల్పోతూ అంతరించిపోయే దశలో ఉన్న ఆదిమ చెంచు జాతిని రక్షించే చర్యలు అటు ఐటీడీఏకు లేదు, అటవీ శాఖకు అసలే లేదు. సహజ పద్ధతుల్లో వ్యవసాయ విధానాలు, జల సంరక్షణ చర్యలు చెంచు బిడ్డలు నేర్పడం లేదు. కానీ అదే చెంచులను అడవి నుంచి వెళ్లగొట్టే కుట్ర చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నల్లమలలో యురేనియం అలజడి కొనసాగుతూనే ఉంది. నల్లమలపై ప్రముఖ పరిశోధకులు హైమన్ డార్క్ జరిపిన పరిశోధనల్లో ఎన్నో రహస్యాలను వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధి కోహినూరు వజ్రం దొరికిన ప్రదేశం నల్లమలలోని కృష్ణా పరివాహక ప్రాంతం. వజ్రాలు, బంగారం శుద్ధి కర్మాగారాలు ఈ ప్రాంతంలో ఉండేవని హైమన్ డార్క్ గుర్తించారు. ప్రతి ఏటా వారం రోజుల పాటు సలేశ్వరం జాతరకు సందర్శకులకు అనుమతి ఉండేది. కానీ అడవికి ముప్పు ఏర్పడుతుందని, జంతువులకు హాని కలుగుతుందని 3 రోజులకు కుదించి జనంపై ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఎకో టూరిజం పేరుతో సందర్శకులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. దట్టమైన నల్లమలలో పర్యాటక ప్రాంతాలకు ఏడాది పొడవునా సందర్శకులను అనుమతిస్తామన్న ప్రతిపాదనలో ఆంతర్యంపై నిగుడ రహస్యం దాగి ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్న మాట. నల్లమల అడవిలోని సహజ సంపదను కాపాడేందుకు ఫారెస్ట్ శాఖ చర్యలేమి తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అడవి లేకుండా చేసే ప్రయత్నాలకు కేంద్రానికి పావుగా మారుతోంది. ఎకో టూరిజం పేరుతో ఫారెస్ట్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఈ నిర్ణయం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ఆస్కారం ఏర్పడనుంది. నల్లమలలో ప్రత్యేకించి అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అడవి స్మగ్లర్లు, వేటగాళ్లు లేరు. నిత్యం పర్యాటకులకు అనుమతి పేరుతో అనుమానాస్పద వ్యక్తులు అడవిలో సంచరిస్తే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అడవికి, అడవి జంతువులకు, చెంచుల స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది. మేల్కోవాలి. పర్యావరణ నాశనం అయితే ఆదివాసులు పోతే అడిగి పోతుంది, అడిగి పోతే పర్యావరణం పోతుంది, పర్యావరణం పోతే మానవ జాతి పోతుంది.
అందుకని కాపాడుకోవాలి, అన్ని చోట్ల కాపాడుకోవాలి. గోండులను కాపాడుకోవాలి, కోయలను కాపాడుకోవాలి, కొండరెడ్లను కాపాడుకోవాలి, సంతాళ్ళు, బిల్లు అన్ని చోట్ల నార్త్ ఈస్ట్లో కూడా అందరూ కాపాడుకోవాలి. అందుకని దానికోసమని పౌర సమాజం స్పందించాలి. పౌర సమాజం మధ్యన అందరం కలిసి ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. అదొక్కటే ప్రకృతిని కాపాడుతుంది, ప్రపంచాన్ని కాపాడుతుంది. ప్రధానంగా ఈ మధ్యన కొత్తగా ఈ ఫారెస్ట్ అధికారులు ఎకో టూరిజం పేరుతోని ఈరోజు ఫరహాబాద్ ప్రాంతాన్ని ఒక వినోదంతో విచ్చలవిడిగా వినోదాన్ని పంచే ఒక కార్యక్రమంగా ఈరోజు చేసిండ్రు. దాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమి రోజు ఒక వారం రోజులు చెంచులు, ఆదివాసీ చెంచులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా సంబరంగా జరుపుకునేటువంటి సలేశ్వరం జాతరని కూడా ఈరోజు ఒక వ్యాపారంగా మార్చి ప్రతిరోజు కూడా అక్కడికి రావచ్చనే ఒక నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఇది చెంచులోక తరపున మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్లాస్టిక్ ప్రభావం, ఆధునిక పోకడలు, ఆహారపు అలవాట్లు, అటవీ ఫలాలను ఆహారంగా స్వీకరించే చెంచుల సంస్కృతి, సంప్రదాయాలు వారి జీవితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు, గంజాయి, అడవి బిడ్డలపై హింస పెరిగే ఛాన్స్ ఉంది. విశాఖ మన్యంలో అరకు లోయలో ఆధునిక జీవన విశృంఖలత్వం ఆదివాసీల జీవితాలపై ప్రభావం చూపింది. నల్లమల్ల మరో విశాఖ మన్యంలా మారే దురావస్థ కలిగే ప్రమాదం ఉంది. అపారమైన ఖనిజ నిక్షేపాలు, పురాతన కట్టడాలు, ప్రాచీన శాసనాలు, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ధ్వంసమయ్యే ప్రమాదము ఉంది. అడవి అంటే వినోదం కాదు, అడవి గొప్పతనం గురించిన అవగాహన సమాజంలోని ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి. అడవి, వృక్ష జంతు జాతులు, పర్యావరణం, వాతావరణ మార్పులు వీటన్నింటిపై పర్యావరణవేత్తలు, మేధావులు, యూనివర్సిటీల ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్లు విద్యార్థులకి అవగాహన కల్పించాలి. అడవిని కాపాడేలా ఫారెస్ట్ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నాలు ఎన్నడూ కనిపించలేదు. అడవిని కాపాడకపోగా అడవి హననానికి అడుగులు పడుతున్నట్లుగా అగుపిస్తుందని అడవి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ నల్లమల నినాదాన్ని భుజాన ఎత్తుకొని ఎకో టూరిజం ముసుగులో నల్లమలలో యురేనియం తవ్వకాలకు వేసే ప్రతి అడుగును తిప్పికొట్టాలని అడవి బిడ్డలు, చెంచులోకం పిలుపునిస్తోంది. ఓవైపు మైదాన ప్రాంతంలో ఉండే జనం కాలంతో పోటీ పడుతుంటే మరోపక్క నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండే చెంచులు మాత్రం నేటికి అంధకారంలోకి నెట్టివేయబడుతూనే ఉన్నారు. పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్ ఏరియాకు వర్తించే ఏ చట్టాలు కూడా అమలుకు నోచుకోవడం లేదు. దీనివల్ల చెంచులు క్రమక్రమంగా జాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ఇకనైనా సరే ప్రభుత్వాలు స్పందించి వారిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.